అంటున్నట్టే బ్రదర్, మనం అందరం అవునలో కాదన్నా తెలంగాణ మీది కూడా మేబీ తెలంగాణ ప్రాంతం అనుకుంటా. మీరు పల్లెటూరులో పుట్టారా పట్టణంలో పుట్టారా అనేది పక్కన పెడితే మీకు వృత్తి ఇష్టం, జర్నలిజం అనే వృత్తి ఇష్టం. మీరు ఏం చదువుకున్నారో తెలీదు, పట్టణం నుంచి పల్లె నుంచి పట్టణంకి వచ్చారు, మీరు ఎక్కడ వచ్చి వెళ్తా ఉంటారు. అది మీ ఏమంటారు, మీ జీవన మీ వే ఆఫ్ స్టైలు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆదివాసులు అడవినే అమ్మగా భావిస్తారు, అడవినే ఒక దేవుడిగా దేవతగా భావిస్తారు. వాళ్ళకు అడవి అన్ని సర్వం అడిగే వాళ్ళు. నేనేమంటున్నా అంటే నిజంగా వాళ్ళకి ఏదైనా అడిగితే గనక ఆదివాసులు పెట్టినటువంటి డిమాండ్స్ నీ ముందేమన్నా పెడితే గనక గిరిజన యూనివర్సిటీ ఏమని అడిగారు, మీరు ఇచ్చారా? ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ కావాలన్నాం, మీరు ఇచ్చారా? ఇయ్యలేదు. సమ్మక్క సారక్క జాతరకు వనదేవతల తల్లి, అడవి తల్లి, మరి ఆదివాసుల జాతర అని మనం ఆసియా ఖండంలో అది పెద్దగా మనం కీర్తించుకుంటాం కదా, దానికి 100 కోట్ల రూపాయలు అన్నాం, మీరు ఇచ్చారా? మీ అభివృద్ధిని ఎక్కడ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు? వాళ్ళు అడవిలో సర్వ హక్కులు మాకే కల్పించండి, ఈ భూమి మాది, ఈ భూమి మీద ఆదివాసులు కాకుండా ఆదివాసేతరుల పెత్తనం ఉండకూడదు అనేటువంటి డిమాండ్ వాళ్ళ ముందు పెట్టి మన లెక్క ధర్నాలు, రాస్తారోకాలు లేకపోతే ప్రభుత్వం మీద ఈ దీక్షలు ఇట్లాంటి పోరాటాలు చేయలేరా? రైతులు నల్ల చట్టాలు తీసుకొని వస్తే ఢిల్లీలో ప్రపంచం మొత్తం చూస్తుండగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేశారు కదా తమ్ముడు. ఏం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనే నరహంతకుడు, అమిత్ షా అనేటువంటి దుర్మార్గుడు ఏం చేశారు? మేకులకు కాళ్లకు మేకులు గుచ్చారు, ట్రాక్టర్లో గాలి తీశారు. ఇది వీళ్ళ దుర్మార్గం. ప్రజాస్వామ్యం పొద్దున్నేసి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం, ఏసీల రిజర్వేషన్ పెంచమని ఎప్పటి నుంచో మొత్తుకుంటారు, పెంచిరా? ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే వీళ్ళు ఎక్కడింటా ఉన్నారు? అన్నింటినీ దుర్వినియోగం చేశారు కదా తమ్ముడు. నువ్వు లాయర్లను కొనుక్కుంటేవి, ఓ పోలీస్ అధికారులు కురవేక్షతో చచ్చిపోతుండే, బ్రాహ్మణులకు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కట్టబెడుతుంటేవి. గుజరాత్ ఒక్కదాన్ని నువ్వు ఈ దేశంలో నీ గుజరాత్ ఒక్క రాష్ట్రంగానే నువ్వు భావిస్తా ఉంటావు. అందుకే నక్సలిజం తుది శ్వాస తీసుకుంటున్నట్టు ఇట్లాంటి సమయంలో కూడా మీరు అట్లాంటి వాటిని మళ్ళీ ఊపిరి పోస్తున్నారా? ఇట్లాంటి కార్యక్రమాలు మేము నక్సలిజాన్ని సమర్థించట్లేదు తమ్ముడు. మేము అంటున్నాం ఒక మనిషిని చంపడం తప్ప కాదా? నువ్వు నక్సలిజాన్ని సమర్థించట్లేదు అంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే అయితలేదు అంటున్నారు. మీరు ఇది నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. నేను ఏమంటున్నానంటే నీ ఇల్లు నువ్వు కాపాడుకోవడం కోసం ఇది ప్రజాస్వామ్యంలో బాగా